నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన బొమ్మ ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. ఆ రాత్రి పక్కకు చేరిన ఆయనతో అన్నాను, నాకు మీరు లేనప్పుడు ఒంటరిగా ఇంత పెద్ద ఇంట్లో ఉండటానికి భయం వేస్తుందండి, పిచ్చెక్కిపోతుంది. నేను మీతో హాస్పిటల్ కన్నా అత్తయ్య గారు వాళ్ళతో రెస్టారెంట్ కన్నా వస్తాను అన్నాను. నాతో హాస్పిటల్కి వచ్చి ఏం చేస్తావు? రెస్టారెంట్లో నువ్వేం చేస్తావు? చికెన్ మటన్ అని అనగానే త్రో అప్ చేసుకున్నావు. అక్కడ ఎన్నో రకాల ఫుడ్స్ ఉంటాయి, అవి చూసావంటే వారం రోజులు అన్నం కూడా తినవు అన్నారు. మరెలా? నేనేం చేయను, నాకు చాలా బోర్ కొడుతోంది, కనీసం ఏదైనా కోర్స్ చేస్తాను అన్నాను. ముందు డ్రైవింగ్ నేర్చుకో, తర్వాత కారు కొనిస్తాను, అప్పుడప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికి వెళ్ళు అన్నారు. డ్రైవింగ్ ఎవరు నేర్పిస్తారు? డ్రైవింగ్ స్కూల్లో. అయితే ఎప్పుడు జాయిన్ చేస్తారు? నాకు తీరినప్పుడు. ఆ తర్వాత మాటలు లేవు. ఆయన ప్రేమగా ముట్టుకున్నారో కామంతో ముట్టుకున్నారో కూడా నాకు తెలియనంత రసహీనమైన శృంగారం. కనీసం ఈ విషయంలో కూడా నాకు నేను కోరుకున్న ఆనందం దక్కలేదు. జీవితం ఎలా ఉందో అలాగే సాగిపోతోంది. నాకు నాన్న మీద బెంగ రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. మరొక 2 ఉత్తరాలు రాశాను. ఇవన్నీ గుర్తుంచుకుని మెయిల్ చేసే టైం నాకు లేదు. నీకు ఎంతసేపు మాట్లాడుకోవాలనిపిస్తే అంతసేపు ఫోన్లో మాట్లాడుకో, ఈ మెయిలింగ్ ఇంకా ఆపేయి అన్నారు ఆయన. ఆ మాట ఆయన నోటి నుంచి రావాలని ఎదురు చూస్తున్న నేను కాల్ చేసే టైంకి నాన్న పడుకుంటారు అన్నాను. కొంచెం త్వరగా చేసుకోవచ్చుగా, నువ్వు చేసేదేముంది, నన్ను ఇలా టార్చర్ పెట్టడం తప్ప అన్నారు. నేను ఆయన టార్చర్ పెడుతున్నానట. అంటే ఏంటో తెలిస్తే ఆ మాట అనరు కదా. సరేలే, నేను ఇక పడుకుంటా, గుడ్ నైట్, స్లీపీ డార్లింగ్. ఆయన చెప్పినట్లే నాన్న పడుకోవటానికి ముందే కాల్ చేశాను. అమ్మయ్య, కాలు కలిసింది. అబ్బా, ఎంతకాలం అయింది నాన్న స్వరం విని. ఏంటో వారం రోజులు మాట్లాడకపోయినా నాకు యుగాలు గడిచినట్లు అనిపిస్తుంది. ఎలా ఉన్నావు తల్లి అని నాన్న అనగానే ఏడుపు వచ్చేసింది. వెక్కి వెక్కి ఏడ్చాను. నాన్న చాలా కంగారు పడ్డాడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అల్లుడు బాగా చూసుకోవటం లేదా? ఏం కష్టం తల్లి? పని ఎక్కువగా ఉందా? చేయగలుగుతున్నావా? అక్కడ అంట్లు బట్టలు మీరే చేసుకోవాలట కదా, పనివాళ్ళు ఉండరట కదా అంటూ ఆదుర్దాగా అడిగారు. అదేం లేదు నాన్న, నీ గొంతు వినగానే ఏడుపు వచ్చేసింది. ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు, నాకు ఇక్కడ పనే లేదు నాన్న అంటూ కథలుగా నేను చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పాను. నాన్న చాలా సంతోషించాడు. మర్నాడు సుభద్ర అత్త వాళ్ళని రమ్మని చెప్పమన్నాను. వాళ్ళు వచ్చాక మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాక నా మనసంతా ఉల్లాసంగా మారింది. నా యాంత్రిక జీవితంలో చిన్న ఆనందాన్ని వచ్చే మార్పు వచ్చింది స్లీపీ. నాన్నతో ఫోన్లో చాలాసేపు మాట్లాడాను. మర్నాడు అత్తయ్య వాళ్ళతో కూడా మాట్లాడాలి అనుకున్నాను. అమ్మయ్య, ఇవాళ అత్తయ్యతో మావయ్యతో కరుణతో కూడా మాట్లాడాను. కరుణ పెళ్లి కుదిరిందిట. అమ్మో, కొంపతీసి అతను కూడా కెనడా లేదా అమెరికా వాడు కాదు కదా అని గాబరాగా అడిగాను. వాళ్ళు ఎక్కడుంటారు అత్తయ్య అని. అతను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడట, బాగా ఆస్తి పర్యట. అమ్మయ్య, ఊపిరి పీల్చుకున్నాను. ఇక్కడికి వచ్చిందంటే నాలాగే హౌస్ అరెస్ట్ అయిపోతుంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నాదైన ఒక చిన్న ప్రపంచంలో నేనెవరిని చూడకుండా, నన్నెవరూ చూడకుండా బతుకుతున్నాను. నా బతుకు లాంటి బతుకు ఎవ్వరికీ వద్దు కదూ. అందుకే కరుణకి ఇండియా సంబంధం కుదిరింది అనగానే చాలా సంతోషించాను. డబ్బున్నా లేకున్నా మానవత్వం, మమకారం, ప్రేమ, అభిమానం ఉంటే చాలు కదా. అవును, మర్చిపోయాను, నేను కరుణ పెళ్ళికి వెళ్తానా? పెళ్ళి ఎప్పుడు? రేపు మళ్ళీ అడగాలి, అత్తయ్యని అడిగి చెప్తాలే. స్లీపీ, నిన్న అత్తయ్యతో మాట్లాడాను. వచ్చే కార్తీక మాసంలో కరుణ పెళ్ళిట. నువ్వు రాకపోతే ఊరుకుంటానా, తన్ని లాక్కొస్తా అంది అత్తయ్య. తప్పకుండా వస్తానని చెప్పాను నమ్మకంగా. కరుణతో తన పెళ్ళికి ఏం నగలు కొనుక్కోవాలో, ఏం చీరలు కొనుక్కోవాలో చెప్పాలనుకున్నాను. దాంతో మాట్లాడాలని మళ్ళీ 2-3 సార్లు కాల్ చేస్తే వాళ్ళు పడుకున్నారు. నా టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ అస్తమానం కుదరటం లేదు. నేను ఫోన్ చేసేసరికి వాళ్ళంతా నిద్రలో ఉంటారు. వాళ్ళు లేచేసరికి నేను పడుకుంటాను. వీకెండ్స్లో అతి కష్టం మీద మాట్లాడగలుగుతున్నా. అయినా పర్వాలేదులే, బొత్తిగా కమ్యూనికేషన్ లేకుండా ఉండే కన్నా ఇది చాలు అని తృప్తి పడ్డాను. అయితే ఇక్కడ నా జీవనశైలి మాత్రం చెప్పలేదు. ఎప్పుడూ నలుగురి మధ్య తిరుగుతూ, క్షణం నోరు మూతపడకుండా వాగుతూ, అల్లరి చేస్తూ సందడి చేసే యోగిత ఇప్పుడు జనావాసానికి దూరంగా విసిరేయబడి
ఓ పలుకు కోసం, ఓ పిలుపు కోసం తప్పించిపోతుందన్న వాస్తవం నాన్నకు తెలిస్తే తట్టుకోలేరు. నేను అనుభవిస్తున్న ప్రాక్టికల్ నరకం నాన్నకు తెలియకూడదు అనుకున్నాను. తెలియనీయకుండా జాగ్రత్త పడుతున్నాను. స్లీపీ, చాలా రోజుల తర్వాత మళ్ళీ నీకు నా బాధ చెప్పుకోవాలనిపిస్తోంది. ఈ మధ్య నాకు దేని మీద ఆసక్తి ఉండటం లేదు. ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. అందుకే నీతో కూడా నేనేమీ మాట్లాడలేదు కదూ. ఏం పోగొట్టుకున్నాను అని ఆలోచిస్తుంటే నాకేం అర్థం కావటం లేదు. కాలం చూడు ఎలా పరిగెడుతుందో. ఎవరి కోసం ఆగదు కదా. అప్పుడే ఇన్నాళ్ళు గడిచాయి. నా జీవితం మాత్రం మామూలుగా ఉంది. అప్పుడప్పుడు అత్తయ్య గారు, మామయ్య గారు విజిట్ చేస్తున్నారు. కనీసం కాఫీ కూడా తాగరు. వాళ్ళకి టైం టేబుల్ ఉందిట. ఆ టైం టేబుల్ ప్రకారం మాత్రం ఏ టైంకి ఏం తినాలో, ఏ టైంకి ఏం తాగాలో అదే తింటారు, అదే తాగుతారట. ప్రతి శనివారం ఉదయం వాకింగ్కి వస్తారు. వచ్చి కాసేపు కూర్చుని కొడుకుతో మాట్లాడి వెళ్తారు. వాళ్ళిద్దరూ కూడా సన్నగా ఉంటారు. ఎక్కడా అనవసరమైన కండ పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వేసుకున్న జాకెట్ ఒక్కోటి 10 కిలోలు బరువు ఉంటాయేమో అనిపిస్తుంది. ఒకరోజు నోరు ఊరుకోక లంచ్ చేసి వెళ్ళండి అన్నాను. అరగంట క్లాసు పీకింది. అలా అనకూడదుట. లంచ్కైనా డిన్నర్కైనా ఒక వారం ముందు ప్లాన్ చేసుకోవాలట. ఇంట్లో వాళ్ళతో అయినా సరే. ముందు మీకు నెక్స్ట్ వీక్ ఏదైనా ప్లాన్ ఉందా అని అడగాలట. వాళ్ళు లేదు అంటే అప్పుడు మా ఇంట్లో లంచ్ లేదా డిన్నర్ పెట్టుకోవాలనుకుంటున్నాను, మీరు టైం స్పేర్ చేయగలరా అని అడగాలిట. నాకు పిచ్చెక్కినట్లయింది. ఇదెక్కడి గోలా, ఈ కుహాన మర్యాదలేంటి అనిపించింది. ఆ తర్వాత మా ఆయన కూడా నాకు చాలా పెద్ద క్లాస్ పీకారు. ఇంటికి ఎవరొచ్చినా అది తిను ఇది తిను అని బలవంతం చేయకూడదట. వాళ్ళు ఏదైనా కావాలంటే వాళ్లే తీసుకుంటారట. ఇండియాలోలా అతిథి మర్యాదలు అతిగా చెయ్యకూడదు, అవతలి వాళ్ళు చిరాకు పడతారు అన్నారు. అంతేకాదు చాలా విషయాలు ఈ దేశంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏ అకేషన్కి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా నడవాలి, ఎలా నవ్వాలి వగైరా విషయాలు నాకు పాఠంలాగా రోజు కొంత చొప్పున వారం రోజుల పాటు రాత్రిళ్ళు ఓ కోర్సులాగా చెప్పారు. అసలే ఆ ఇల్లు మానవ మాతృలు కనిపించని ఏకాంతం, ఆ నిశ్శబ్దం, ఆ తిండి, ఆయన మనస్తత్వం, మా అత్తగారు మావగారుల మనస్తత్వం చూస్తుంటే నెప్పిచ్చెక్కుతుంది. ఆయన చెప్పిన విషయాలు విన్నాక అప్పటికప్పుడు ఇండియా పారిపోవాలనిపిస్తోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం స్లీపీ. నిజం చెప్పు, నీకు మాత్రం బాగుందా ఇక్కడ? బాగాలేదు కదూ. నువ్వు కూడా నాన్నని, కరుణని, అరుణని మిస్ అవుతున్నావు కదూ. ఏంటో ఎలా వెళ్లాలో కూడా తెలీదు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేను. ఎక్కడ చూసినా మంచు, కుప్పలు కుప్పలుగా పచ్చదనం మొత్తం మంచు మొగ్గల్లో ముడుచుకుపోయింది. ఎటు చూసినా మంచు కురుస్తూనే ఉంటుంది. అదేంటో ఎప్పుడు -డిగ్రీలోనే ఉంటుందిట. అన్నట్టు పోయిన శనివారం ఆయన నన్ను మొదటిసారి బయటకు సైట్ సీయింగ్కు తీసుకెళ్లారు. ఆ వేళ కాస్త మంచు తక్కువ కురుస్తుందని వెదర్ రిపోర్ట్ వచ్చిందిట ఆయనకి. అన్నట్టు నీకు తెలియదు కాదు, ఏ రోజుకి ఆ రోజు మొబైల్స్లో ఆ రోజు వాతావరణం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. వాంకోవర్ సిటీ అట దాని పేరు. చాలాసేపు కారులో ప్రయాణం చేశాం. కారులో అలా నున్నటి విశాలమైన రోడ్డు మీద వెళ్తుంటే ఎంతో బాగుంది. కానీ నా అనుభూతుల్ని పంచుకోవటానికి పక్కన ఇంకెవరైనా ఉంటే బాగుండేదనిపించింది. ఆయన తన వృత్తిని తప్ప మరి దేన్ని ప్రేమించడేమో అనిపించింది. ప్రకృతిని ప్రేమించేవాళ్ళు అలా యాంత్రికంగా డ్రైవ్ చేస్తారా? అయితే స్లీపీ, వాంకోవర్ సిటీ చూస్తుంటే నా కళ్ళు మిరుమిట్లు కొలిపాయి. ఎంత అందంగా ఉందో తెలుసా? ఆ ఫ్లైఓవర్లు, ఆకాశహర్మ్యాలు, చెయ్యి చాచితే మేఘాలతో ఆడుకోవచ్చు అన్నట్టున్నాయి. ఆ రోడ్లు, లైటింగ్ అరేంజ్మెంట్లు, ఫౌంటైన్లు, స్వర్గం ఎందుకు పనికొస్తుంది అనిపించింది. చిన్నపిల్లల గంతులేయాలనిపించింది. బీచ్కి వెళ్ళాం. ఆ మహాసముద్రపు కెరటాల మీద పడుకుంటే నేను ఆ కెరటాలతో పాటు నాన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చేమో అనిపించింది. ఇంగ్లీష్ బేట దాని పేరు. అక్కడి నుంచి చూస్తే ఆకుపచ్చని సముద్రంలా అనిపించింది. సముద్రపు ఒడ్డు నుంచి ఎత్తైన బిల్డింగులు చూస్తుంటే ఏమని వర్ణించను. నేను కవినైతే ఎంత బాగుండేది అనిపించింది. ఇంకా డౌన్ టౌన్ చూస్తుంటే కళ్ళు తిరిగాయి. అయ్య బాబోయ్, ఆ బిల్డింగులేంటి, ఒక్కోటి 100 అంతస్తులన్నా ఉంటుందేమో అనిపించింది. తల పైకెత్తి చూసినా ఆ బిల్డింగ్ చివరకు అనిపించలేదు. అందులోనూ రాత్రిపూట లైట్ల వెలుగులో చూస్తుంటే రత్నాలన్నీ పొడి చేసి చల్లినట్టు ధగధగలాడాయి. నాకేమనిపించిందో తెలుసా? మన దేవతలంతా ఆ దేశ పరిశుభ్రతకు మెచ్చి తమ దగ్గర ఉన్న వజ్రాలు, రత్నాలు రాసులు రాసులుగా కానుకలు ఇచ్చారేమో. అవన్నీ వాళ్ళు ఆ బిల్డింగ్స్ కట్టుకోవడానికి ఉపయోగించారేమో అనిపించింది. ఎందుకంటే ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ దేవతలు ఉంటారని అంటారుగా. కెనడా అనే చిన్న దేశం ఉత్తర అమెరికాలో ఉంది.
ఇక్కడ మరొక అద్భుతం ఉంది. దాని పేరు ఓక్ సిటీ. ఆ వాతావరణం, ఆ అందాలు మానవ జన్మెత్తినందుకు చూసి తీరాలి అనిపించింది. నా వాళ్ళంతా కూడా ఈ అందాలు చూస్తే ఎంత బావుండు అనిపించింది. కనీసం నా దగ్గర ఉన్న నిన్ను కూడా తీసుకువెళ్లకుండా వెళ్ళినందుకు ఎంత బాధపడ్డానో. కానీ ఎలా తీసుకువెళ్ళను? నిన్ను చూస్తేనే ఆయనకు చిరాకు. ఆయనతో మొదటిసారి బయటకు వెళ్ళినప్పుడు నిన్ను కూడా తీసుకువెళ్దామని చేతితో పట్టుకుని వస్తుంటే, అదేంటి పడే, ఆ పిచ్చి బొమ్మ ఎందుకు తెచ్చుకున్నావు, ట్రాష్లో వెయ్యి అన్న ఆయన మాటలు గుర్తుకొచ్చి భయం వేసి నిన్ను దాచేశాను. నా కళ్ళతో చూపిస్తున్నా చూడు, భలే అందమైన సిటీ. పర్వాలేదులే, కాస్త బీచ్లో నాతో బాగానే సరదాగా ఆడారు. దోసిళ్లతో నీళ్లు తీసి నా మీద చల్లుతూ ఆట పట్టించారు. నేనెంత అల్ప సంతోషంలో చూసావుగా. ఏంటో ఆవలింతలు వస్తున్నాయి. మళ్ళీ ఇంకో కాగితం ఇస్తాను, దాచుకో. నీ బొజ్జ పుష్పక విమానం లాంటిదిట ఆ మేనేజర్ చెప్పాడు. నాకింత అపురూపమైన కానుక ఇచ్చిన ఆయన్ను మాత్రం మర్చిపోను. స్లీపీ, వచ్చే వీకెండ్ నన్ను నయాగరా జలపాతాల దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చిన ఇంతకాలానికి నన్ను అటు ఇటు తిప్పి 4 ప్రదేశాలు చూపించాలన్న ఆలోచన వచ్చినందుకు పొంగిపోతూ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. ఎలాగైనా నా సూట్ కేసులో దాచి నిన్ను కూడా తీసుకువెళ్తాలే. కానీ ఎలా? జలపాతం దగ్గరికి నువ్వెలా వస్తావు? వద్దులే, నేను చూసొచ్చి చెప్తాను, నా మీద కోపం తెచ్చుకోకు అన్నట్టు నాన్నకు కూడా చెప్పాను నయాగరా వెళ్తున్నా అని. చూడమ్మా, తప్పకుండా చూడు, చాలా ప్రసిద్ధి చెందిన జలపాతం అన్నారు. కరుణ పెళ్లికి శుభలేఖ ఎలా పంపాలి అని అడిగారు. ఆయన అడిగాను, మెయిల్ చేయమను అంటూ తన మెయిల్ ఐడి ఇచ్చారు. నేను కూడా రేపు ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటా. అవును, నా దగ్గర అలాంటి ఆధునిక సౌకర్యాలుంటే నాన్న దగ్గర ఎలా ఉంటాయి? మర్చిపోయాను సుమా, అత్తయ్య మాత్రం శుభలేఖ ఎలా పంపిస్తుంది? రాత్రికి ఆ విషయం ఆయనతో మాట్లాడాలి. స్లీపీ, మాట్లాడాను, నేనేం చేయను అన్నారు. ఎంత బాధ్యత లేని జవాబు కదా అనిపించింది. కానీ ఏం చేయను. అలాగే కరుణ పెళ్ళికి ఇండియా వెళ్తా అని అడిగాను. ఆర్ యు మ్యాడ్ అన్నారు. అంటే తెలుసా నువ్వు పిచ్చిదానివా అని. ఎందుకలా అన్నారని అడిగాను. కెనడా అంటే హైదరాబాదు సికింద్రాబాదు అనుకుంటున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి కుదరదని చెప్పు అన్నారు. నాకు ఏడుపు వచ్చింది, అయినా వినలేదు. నీకు అసలు బ్రెయిన్ ఉందా అన్నారు. ఏం చెప్పని చెప్పు, నోరు మూసుకున్నాను. కరుణ పెళ్ళికి వెళ్ళటం లేదు. స్లీపీ, నెల అయిందా నీతో మాట్లాడి? నా ఆరోగ్యం బాగాలేదు. నయాగరా వెళ్ళొచ్చిన దగ్గర నుంచి బాగా సిక్ అయ్యాను. నయాగరా ఎంత బాగుందో తెలుసా? బాగా ఎత్తు నుంచి దూకే జలధారలు రంగులు మారుతూ మీద పడుతూ ఉంటే ఆహా, ఏం చెప్పను. బాగా నీరసంగా ఉంటుంది. నిద్ర లేవగానే కళ్ళు తిరుగుతున్నాయి. ఏమీ తినాలనిపించటం లేదు. బలవంతంగా తింటే వాంతి వస్తుంది. ఆయనతో చెప్తే నేనేం చేయను అంటారేమో అని వారం రోజులు అలాగే నాకు తోచిన అల్లం రసం లాంటివి తాగుతూ గడిపాను. ఆయన దగ్గరకు వెళ్ళకపోవడంతో ఆయనే గమనించారు. ఇంట్లో డాక్టర్ని పెట్టుకొని హెల్త్ బాగా లేకపోతే చెప్పవా అంటూ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. లేడీ డాక్టర్కి చూపించారు. నీకు శుభవార్త చెప్పనా? నేను గర్భవతిని. ఆయన ఈ విషయం తెలియగానే కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి, చాలా ఎర్లీగా కన్సీవ్ అయ్యావు, మనం కొంచెం కేర్ తీసుకోవాల్సింది, ఎనీవే గుడ్ న్యూస్ అన్నారు. నేను ఏ టైంకి ఏం తినాలో, ఎన్ని గంటలు నిద్రపోవాలో, ఎంతసేపు వాకింగ్ చేయాలో అన్ని కాగితం మీద రాసి ఫ్రిడ్జ్ మీద అతికించారు. ఏంటో నాకు మా స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. సిలబస్ ఎంత అయింది, ఎంత కావాలి, నేను ఎన్ని పాఠాలు చదువుకున్నా, మంత్లీ టెస్టులు ఎప్పుడు, క్వార్టర్లీ ఎప్పుడు, హాలిడేస్ ఎప్పుడు వగేరా ఓ బోర్డు మీద రాసి పెట్టుకునేదాన్ని. అది గుర్తొచ్చి నవ్వొచ్చింది. ఇప్పుడు నా దగ్గర అత్తయ్య ఉంటే నాకేం ఇష్టమో, నేనేం తినొచ్చో అవన్నీ నాకు చేసి పెట్టేది. అత్తయ్య చేసే చింతకాయ పచ్చడి తినాలనిపిస్తోంది. ఇంగువ వాసనతో, కరివేపాకు వేసిన పోపుతో ఎంత బాగుంటుంది. అత్తయ్య కంది పచ్చడి ఎంత బాగా చేస్తుందో. నీకు చెప్పలేదు కాదు, అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది అని 2 ఆడపిల్లల పండుగలు వస్తాయి తెలుగు వాళ్ళకి. అందులోనూ ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన పండుగలు. ఆ పండుగలు వచ్చినప్పుడు ముందు రోజు రాత్రే చేతులకి గోరింటాకు పెట్టేది అత్తయ్య మా ముగ్గురికి. తెల్లవారుజామున లేచి మొహాలు కడుక్కోమని వేడివేడి అన్నంలో కంది పచ్చడి, పొట్లకాయ కూర, పెరుగన్నం ముద్దలు చేసి పెట్టేది. ఆ తర్వాత తమలపాకులు ఇచ్చి వేసుకోమనేది. గోరింటాకు పెట్టుకున్న చెయ్యి, తమలపాకు వేసుకున్న నోరు బాగా పండితే ఎంతో ప్రేమించే మంచి మొగుడు వస్తాడని చెప్పేది. నా మొగుడు మంచివాడా కాదా? నన్ను ప్రేమిస్తున్నాడా లేదా?
అనే 2 ప్రశ్నలు కొన్ని వందల సార్లు నా బుర్రను తోలుస్తున్నాయి. కానీ సమాధానం మాత్రం లభించలేదు. సిటీలో ఉండి కూడా ఇవన్నీ బాగానే చేయిస్తున్నావు సుభద్ర అనేవారు నాన్న. సిటీలో ఉంటే మాత్రం మన సాంప్రదాయాలను వదిలేస్తామా అన్నయ్య అనేది అత్తయ్య. సంక్రాంతి సెలవుల్లో వాళ్ళ అత్తగారి ఊరు వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్లేది. వాళ్ళ అత్తగారు మామగారు ఎంత మంచివారో తెలుసా? వాళ్ళకి పెద్ద పెరడు ఉండేది. ఆ పెరటి కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచి గోదావరి కనిపిస్తూ ఉండేది. వాళ్ళ ఇంట్లో పెద్ద ఉయ్యాల బల్ల ఉండేది. అది ఊగుతూ కూర్చుంటే మా అమ్మగారు మాకు గంటకొక పదార్థం, జంతికలని, కజ్జికాయలని, పూతరేకులని, మామిడి తాండ్రా అని ఏవేవో తెచ్చి పెడుతూ ఉండేవారు. ఆవిడ మామిడికాయ పప్పు చేస్తే ఎంత బాగుండేదో, పెసరట్ల పులుసని చేసేవారు. నాకు ఇప్పుడు అవన్నీ తినాలనుంది. అత్తయ్య వస్తే బాగుంటుంది కదూ. స్లీపీ, నాకు చాలా కష్టంగా ఉంది. కొంచెం కూడా పని చేసుకోలేకపోతున్నాను. పండ్లు, పండ్ల రసాలు, పాలు వద్దన్న కొద్దీ ఆమ్లెట్ పెడుతున్నారు ఆయన. నా వల్ల కావటం లేదు. అత్తయ్య దగ్గరికి పంపించవచ్చు కదా నన్ను. వినరు. అత్తయ్యని పిలిపించవచ్చు కదా, అది కూడా కుదరదుట. ఈ దేశంలో వీసా రావటం కష్టమట. అలాంటప్పుడు నన్ను పంపించవచ్చుగా అన్నాను. నీకు డెలివరీ ఇక్కడే అవ్వాలి, మన పిల్లలకు ఇక్కడ సిటిజన్షిప్ వస్తుంది అన్నారు. అయినా నీకేం కష్టం, నేను చూసుకుంటున్నానుగా, నేను డాక్టర్ని, ఐ కెన్ టేక్ కేర్ అన్నారు. అత్తయ్య గారు మామయ్య గారు మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తున్నారు. బేబీ షవర్ అంటూ చిన్న సీమంతం లాంటి ఫంక్షన్ చేశారు. కానీ చలివిడి లేకుండా సీమంతం ఏంటి? నాకు చలివిడి తినాలనుంది. ఎలా? స్లీపీ, పాపై పుట్టింది చూసావా? ఇదిగో అచ్చం నీ అంతే ఉంది, నీలాగే ఉంది. కడుపుతో ఉన్నప్పుడు ఎవరినైతే ఎక్కువగా చూస్తూ ఉంటామో వాళ్ళలా పుడతారు పిల్లలు అని ఓసారి అత్తయ్య చెప్పింది. నేను ఎక్కువగా చూసేది నిన్నే, గడిపేది నీతోటే, అందుకే నీలాగా పుట్టింది. కాకపోతే తన చిన్నారి చేతులతో నా బొగ్గలు నిమురుతుంది. నా గుండెల మీద చిట్టి చిట్టి పాదాలతో తంతూ ఉంటుంది. నాన్న పాపాయిని చూడాలని తప్పిస్తున్నారు. అత్తయ్య ఫోన్లో ఒకటే గోల. బాలింతవు జాగ్రత్తగా ఉండాలి, అన్నీ తినేకు, పచ్చం చెయ్యి, కారపొడి కొట్టుకో తల్లి, కాసిన మిరపకాయలు, ధనియాలు, బాగా వెల్లుల్లి వేసి చేసుకో, అది వేసుకుని నెయ్యి వేసుకొని తిను. పాత చింతకాయ పచ్చడి కూడా లేదు, పచ్చానికి చాలా మంచిది. పిల్లకి బాగా నలుగు పెట్టి నీళ్లు పోయమ్మా, ఒంటి మీద నూగుపోవాలి, జాగ్రత్త, దానికి జలుబు చేయకుండా చూసుకో అన్నట్టు సాంబ్రాణి పొగ వేస్తున్నావా అంటూ ఏవేవో చెప్తోంది. పిచ్చత్తయ్య, ఏం చెప్పను, దానికి జాన్సన్ సబ్బుతో టబ్బులో పడుకోబెట్టి నీళ్లు పోస్తున్నా అని. కరుణ అత్తగారింటికి వెళ్ళిపోయిందిట. పాప పలకరిస్తే నవ్వుతోంది. అత్త తాత అంటోంది. నాన్న ఎంత సంతోషిస్తాడో. దీన్ని నాన్నకి ఎప్పుడు చూపించాలో. ఎప్పుడు నేను ఇండియా వెళ్తానో. 6 నెలలు వచ్చాయి. ఇప్పటిదాకా నేనే ఫీడ్ చేశాను పాలు. కానీ ఈ మధ్య సరిపోవటం లేదని పోత పాలు పడుతున్నాను. అదేంటో పిల్లలకి సపరేట్గా ఉంటాయట, ఆ పాలు తెచ్చారు ఆయన. ఇంకా ఏవో చిన్న చిన్న ఫుడ్ టిన్స్ తెచ్చారు. వాటిని బేబీ ఫుడ్ అంటారట. రకరకాల పండ్ల గుజ్జు, అది పెట్టాలట. పెడుతున్నా. ముద్దుగా తయారవుతోంది. విశేషం తెలుసా? మా అత్తగారు మామగారు ఆయన పాపని ఒకే ఒక్కసారి ఎత్తుకున్నారు. పిల్లల్ని ఎత్తుకోకూడదుట. ఎత్తుకున్న శానిటైజర్ అని చేతులకు ఒక లిక్విడ్ రాసుకుని ఎత్తుకోవాలట. పాప పనులతో అస్సలు తీరుకుండటం లేదు. దాంతో కబుర్లు చెప్తుంటే లోకం తెలియటం లేదు. పుట్టినరోజు పార్టీ ఎంత ఘనంగా చేశారో తెలుసా ఆయన? ఉత్తప్పుడు కాగడా వేసి వెతికినా కనిపించిన వాళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా ఎక్కడ దాక్కుని ఉంటారో అనిపించింది నాకు. బోలెడని గిఫ్టులు కూడా వచ్చాయి పాపకి. అందరూ కూడా దూరం నుంచే చూశారు పాపని, ఎవరూ ఎత్తుకోలేదు. అదేంటి అలా దూరం నుంచే చూసి వెళ్ళారు అని అడిగాను. ముట్టుకోకూడదని రూల్ పెట్టారట ఆయన. ముట్టుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుందిట. దానికి సెపరేట్ బెడ్, సెపరేట్ రూమ్ నిండా బొమ్మలు. వైభోగం బాగుంది, కానీ నేను ఎత్తుకోగానే కయ్యమంటారు. రాత్రిళ్ళు దాన్ని సెపరేట్గా దాని బెడ్ మీద పడుకోబెట్టాలి, అది రూలు. అది ఏడిస్తే మా గదిలోకి వినిపించడానికి బేబీ మానిటర్ అనే ఒక వస్తువు ఏదో తెచ్చారు. దాని ఒక భాగం మా గదిలో, మరొక భాగం పాప గదిలో. అది ఏడిస్తే మాకు వినిపిస్తుంది, కానీ ఏడవగానే వెళ్ళి ఎత్తుకోకూడదు. అలా చేస్తే వాళ్ళకి సైకలాజికల్గా ఇతరుల మీద ఆధారపడాలన్న భావన ఏదో వస్తుందిట. ఏడ్చి ఏడ్చి వాళ్లే నిద్రపోవాలట. మన దగ్గరలాగా భుజాన్ని వేసుకొని చిచ్చు కొడుతూ జోల పాడుతూ నిద్రపుచ్చకూడదుట. అదే అలవాటు అవుతుందిట. అన్నింటికన్నా ఘోరం, ఫీడింగ్ బాటిల్ దాని చేతుల మధ్యలో పెట్టి దానంతట అది తాగేలాగా అలవాటు చేయాలట. దారుణం కదూ. 1 ఏడాది పిల్ల అది తాగగలదా? నేనెంత చెప్పినా వినరు.
నో నో దానికి అలవాటు కావాలి అంటారు. నాకు ఏడుపు వస్తోంది. మాటి మాటికి దాని చేతుల్లో నుంచి జారిపోతూ ఉంటే అది ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. దానికో చిన్న టేబుల్ కుర్చీ కొన్నారు. డిస్నీ కుర్చీ, డిస్నీ టేబుల్, డిస్నీ బెడ్, డిస్నీ బొమ్మలు. పిల్లల కోసం ప్రత్యేకంగా కంపెనీ తయారు చేస్తుంది, అవే కొంటారు. ఆడపిల్ల కదా, అన్నింటి మీద గులాబీ రంగు. దాని రూము మొత్తం గులాబీమయం. పాప ఎదుగుతోంది. ఆ బుజ్జి టేబుల్ మీద బౌల్లో సీరియల్ వేసిస్తే స్పూన్ చేతికిస్తే ముద్దుగా తింటుంది. అత్తయ్యకి ఫోన్లో ఆ విషయాలు చెప్తూ ఉంటే, అదేం పెంపకమే, పాడు పెంపకం, పసిదాన్ని ఎందుకు అలా కష్టపెడుతున్నారు అని అరుస్తుంది. నేను మాత్రం ఏం చేయను. పిల్లల పెంపకం గురించి ఆయన పుస్తకాలు తెచ్చిచ్చారు. అమ్మలంతా ఈ పుస్తకాలు చదివే పెంచారు ఆ పిల్లల్ని. ఈ పుస్తకాలు చదివి పెంచితేనే ఒక గాంధీ, ఒక సుభాష్ చంద్రబోసు, ఒక కల్పనా చావ్లా, ఒక కిరణ్ బేడి, ఇలా చెప్పుకుంటూ పోతే తరతరాలుగా తలుచుకోవలసిన మహానుభావులు ఎందరినో భారతీయ అమ్మలు పెంచారు. వారంతా చదివారా ఈ పుస్తకాలు? నలుగు పెట్టనందుకు పాప ఒంటి మీద నూగు అలాగే ఉంది. నూనె రాసి బాగా మసాజ్ చేయనందుకు పాప శరీరం గులాబీ రేఖంత సున్నితంగా తయారైంది. ఇప్పుడు ఈ పుస్తకాల ప్రకారం పెంచితే పెద్దయ్యాక ఎలా అవుతుందో నాకు దిగులుగా అనిపిస్తోంది. కానీ తప్పదు, ఆయన మాట జవదాటకూడదు. 2 సంవత్సరాలు రాగానే ప్లే స్కూల్లో వేసేద్దాం, అక్కడ పిల్లలతో గడిపితే దానికి బాగుంటుంది అన్నారు. నా బంగారు తల్లిని అప్పుడే స్కూల్లో వేయటమా, నేను ఒప్పుకోను అన్నాను. అక్కడ టీచర్లు పిల్లలకు క్లీన్ హ్యాబిట్స్ నేర్పిస్తారు, ఇప్పటి నుంచే చక్కగా పాటలు ఆటలు నేర్పిస్తారు, పంపాలి అంటూ తీసుకెళ్ళి ప్లే స్కూల్లో చేర్పించారు. దాన్ని తీసుకువెళ్ళి డ్రాప్ చేయటం, తిరిగి 1 గంటకు తీసుకురావటం తనే చేయాలి కదా. నాకు కారు డ్రైవింగ్ రాదు, అది ఆయనకు ఇబ్బంది అవ్వటంతో మాన్పించారు. ఏమనుకున్నారో, లాంగ్ పెండింగ్లో ఉన్న నా డ్రైవింగ్ గుర్తొచ్చి నన్ను ట్రైనింగ్ స్కూల్లో చేర్పించారు. నేను లేని ఆ గంట పాపను చూసుకోవటానికి ఒక ఆయాను ఏర్పాటు చేశారు. నెల రోజుల ట్రైనింగ్ విజయవంతంగా పూర్తయింది. నా కోసం ఒక కారు కొన్నారు. ఇప్పుడు నేను ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. జీపీఎస్ ఆన్ చేసుకుంటే ఏ రోడ్లో వెళితే నేను వెళ్లాల్సిన చోటు వస్తుందో చెప్తుంది. స్లీపీ, నా జీవన శైలిలో మార్పు వచ్చింది. పాపను స్కూల్లో దింపటం, పికప్ చేసుకోవటం, దారిలో ఏమన్నా కావాలంటే వాల్మార్ట్కి వెళ్ళి తెచ్చుకోవటం నేను చేయగలుగుతున్నాను. డబ్బుకు మాత్రం లోటు లేని జీవితం, కానీ ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి లెక్క రాయాలి. లోటు లేకున్నా స్వేచ్ఛ లేదన్నమాట. నా మనస్తత్వానికి లోటున్నా పర్వాలేదు, కానీ స్వేచ్ఛ ఉండాలి. అదే లేదు నా జీవితంలో. స్లీపీ, చూసావా ఎన్ని సంవత్సరాలు గడిచాయో? పాపని నాన్న ఇంతవరకు చూడలేదు. దానికి 8వ ఏడు వస్తుంది. నాకు ఏడుపు వస్తుంది. నాన్న అస్తమానం అడుగుతూనే ఉన్నారు. నేను పెద్దవాడిని అయిపోతున్నా తల్లి, నా మనవరాల్ని కళ్ళారా చూసుకోకుండా పోతానేమోనని భయంగా ఉందమ్మా, ఒకసారి రామ్మా అన్నాడు. ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? దాని స్కూల్ పోతుంది, ఇప్పుడు ఎలా వెళ్తావు అన్నారు ఆయన అడిగితే. వెకేషన్లో వెళ్తానంటే, ఈ వాతావరణంలో పుట్టి పెరిగిన పిల్ల అక్కడ వాతావరణానికి తట్టుకోలేదు, ఏమన్నా అలర్జీస్ వస్తే ఎలా, దాని హెల్త్ పాడవుతుంది అన్నారు. నాన్న పాపను చూడాలండి అన్నాను. మీ నాన్నని కంప్యూటర్ కొనుక్కొని ఇంటర్నెట్ పెట్టుకోమను, స్కైప్లో చూపిద్దామన్నారు. నాన్నకు అవన్నీ తెలుస్తాయా? ఎవరు చెప్తారు? అత్తయ్యకి తెలుసా, మామయ్యకి తెలుసా? వాళ్ళకి ఈ ఆధునిక పరిజ్ఞానం ఎలా తెలుస్తుంది? నాకు బాగా కోపం వచ్చింది. ఏదో ఒక వంకతో నన్ను ఇండియా పంపటం లేదు. ఇవాళ ఏమైనా సరే పంతం పడతాను. ఈ వెకేషన్లో వెళ్ళి తీరుతాను. స్లీపీ, నీకు శుభవార్త, ఆయన ఒప్పుకున్నారు. ఎట్టకేలకు ఈ వెకేషన్లో ఇండియా వెళ్ళడానికి ఒప్పుకున్నారు. తనకి కుదరదుట, నన్ను పాపను పంపిస్తా అన్నారు. ఆయన రాకపోతే నేను నా కూతురు ఇండియా వెళ్తున్నాం. బాధపడకు, నిన్ను కూడా తీసుకువెళ్తాలే. బామ్మ, ఇదిగో ఇది లాస్ట్ స్లిప్ అంది ప్రేరణ ఆఖరి కాగితం మడత చేతిలో పట్టుకుని సుభద్ర ముందుకు చాస్తూ. సుభద్ర చెంపల మీద కన్నీటి చారికలు, ప్రేరణ కళ్ళల్లో కన్నీటి ప్రవాహం. సుభద్ర ప్రేరణను దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకుంది. నా పిచ్చి తల్లి ఎంత బాధపడిందో. 10 మందిలో పుట్టి పెరిగిన పిల్ల అలా ఒంటరిగా అన్ని సంవత్సరాలు మాట్లాడుకోవటానికి మనుషులు లేక, పలకరించే నాదుడు లేక, కావలసింది తినే స్వేచ్ఛ లేక, అర్థం చేసుకునేవాళ్ళు లేక, ఎవ్వరికి తన వేదన చెప్పుకోలేక, ఇలా ఈ కాగితాల మీద రాసుకుని ఈ బొమ్మ కడుపులో దాచుకుంది. అవును, నోరు లేని బొమ్మ కాబట్టి నిశ్శబ్దంగా తన కడుపులో దాచుకుంది. అదే ఈ విషయాలన్నీ ఇంకెవరికైనా చెప్పుకుంటే, అవి అత్తగారికి, మామగారికి, భర్తకి చేరుంటే దాని బతుకు ఎంత అల్లరి పాలయ్యేది.
అత్తింటి గుట్టు ఎంత అందంగా దాచింది అంది బాధగా. బామ్మ, మేము ఇండియా వచ్చి వెళ్ళాక మమ్మీ డాడీల మధ్య ఫ్రీక్వెంట్గా ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉండేవి. అవేంటో నాకు తెలియదు. అమ్మ మాత్రం ఐ వాంట్ టు గో టు ఇండియా అని ఏడుస్తూ ఉండేది. నాకు అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలిసేది కాదు. నా దారిని నేను బొమ్మలతో ఆడుకుంటూ ఉండిపోయేదాన్ని. నెమ్మదిగా గుర్తు చేసుకుంటూ చెప్పింది ప్రేరణ. దీర్ఘంగా నిట్టూర్చింది సుభద్ర. 1 నెల రోజులు ఉండాలని వచ్చింది. 15 రోజులు కాకుండా తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ తాతగారు నాన్నమ్మ యాక్సిడెంట్లో పోయారు. మీ నాన్న ఫోన్ చేసి టికెట్స్ ప్రీపోన్ చేశాను, వెంటనే వచ్చేయండి అన్నాడు. తప్పుతుందా? ఒక పక్క రాక తండ్రి దగ్గరకు వచ్చి పట్టుమని 10 రోజులు ఉండకుండా వెళ్తున్నానన్న దుఃఖం, మరొక పక్క అత్తగారు మామగారు చనిపోయారు. అప్పుడు దాన్ని చూస్తే ఎంత జాలేసిందో. గుండె తరుక్కుపోయిందమ్మా. ప్రేరణ గుర్తు చేసుకుంటూ అంది. ఎస్, ఐ రిమెంబర్. గ్రాండ్ పా గ్రాండ్ మా మెట్ విత్ యాక్సిడెంట్. మేము వెళ్ళాక అమ్మ బాగా ఏడ్చింది. డాడీ సైలెంట్గా ఉన్నారు. కానీ ఫాస్ట్గా రొటీన్లో పడ్డాం. అమ్మ నాతో అంటూ ఉండేది, మీ నాన్నలాగా నువ్వు మెటీరియలిస్ట్ అవ్వకే అని. అంటే ఏంటో నాకు తెలియదు కదా. అమ్మకి ఇంగ్లీష్ వచ్చినా అంత బాగా రాదు. ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడేది. నాకు అర్థమయ్యేది కాదు. అమ్మ మళ్ళీ కొంచెం తెలుగులో కొంచెం ఇంగ్లీష్లో అర్థమయ్యేలా చెప్తూ ఉండేది కొన్ని విషయాలు. రొటీన్ మాటలు మాత్రం నాకు తెలుగు బాగా రావాలని ఎక్కువగా తెలుగులోనే మాట్లాడేది. అమ్మ నాకు తెలుగు నేర్పటం, ఇండియన్ కల్చర్ నేర్పటం, తెలుగు పండుగల గురించి చెప్పటం డాడీకి ఇష్టం ఉండేది కాదు. చెప్తే ఏమవుతుంది అనేది మమ్మీ. నాకు ఇష్టం లేదు, చెప్పొద్దు, అంతే, దిస్ ఈజ్ మై ఆర్డర్ అనేవాడు డాడీ స్ట్రిక్ట్గా. అమ్మ మాత్రం నాకేదో ఒక టైంలో నేర్పిస్తూనే ఉండేది. నాకు కూడా ఇష్టం ఉండేది కాదు, కానీ అమ్మ ఫోర్స్ చేసేది. నాలాగా ఈ దేశంలోనే శాశ్వతంగా ఉండిపోతావా? నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, తెలుగు నేర్చుకో అనేది. నేను కేర్ చేసేదాన్ని కాదు. నాకు కూడా అక్కడి లైఫ్ స్టైలు, అక్కడ మెంటాలిటీ వచ్చాయి. నేను కూడా లోన్లీగానే ఆడుకునేదాన్ని ఇంట్లో. ఎప్పుడైనా ఏదైనా గెట్ టుగెదర్ ఉంటే డాడీ ఫ్రెండ్స్ పిల్లలు వస్తారు, వాళ్లతో ఆడుకునేదాన్ని. బట్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ ఈజ్ ఎ పనిష్మెంట్. సుభద్ర ప్రేరణను వదిలి కూర్చుంటూ అంది. అదే తల్లి, 10 మంది మధ్యలో పుట్టి పెరిగిన వాళ్ళకి, ఒంటరిగా ఎవరితో సంబంధం లేకుండా పెరిగిన వాళ్ళకి తేడా. మేము సమూహంలో బతుకుతాము, అక్కడ సమూహానికి దూరంగా బతుకుతారు అంది. ప్రేరణకు తనకు తెలిసిన ఒంటరి వాళ్ళు గుర్తొచ్చారు. తన క్లాస్మేట్స్ అమ్మలు చాలామంది భర్తలతో సెపరేట్ అయ్యి డాటర్తో ఒంటరిగా ఉంటారు. కొందరికి డాడీస్ కూడా ఒంటరిగానే ఉంటారు. చాలా మామూలుగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడటం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ డాడీ తను ఉండగా మమ్మీ ఎందుకు అలా ఫీల్ అయింది? ప్రేరణకు అర్థం కాలేదు. బామ్మ, ఈ పేపర్ చదవ్వా అంటూ అందించింది. సుభద్ర ఆఖరి కాగితం మడత విప్పింది. స్లీపీ, ఇండియా వచ్చాక నిన్న అసలు మూల పడేశాను కదూ. ఏంటో నాకు తెలియకుండానే బిజీ అయ్యాను. ప్రేరణ పెద్దదవుతోంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలిగా. అసలే హద్దు అదుపు లేని దేశం, ఆడపిల్ల, పైగా యవ్వనం మొగ్గ తొడుగుతున్న వయసు. ఎంతో జాగ్రత్తగా పెంచాలి. అంతేకాదు వాళ్ళ నాన్నలా మెటీరియలిస్ట్ అవ్వకూడదని నా లక్ష్యం. మనిషి అన్నాక కొంచెం భావోద్వేగాలు ఉండాలి, కొన్ని సెంటిమెంట్స్ ఉండాలి. మనసుంటే అవన్నీ ఉంటాయి. ఆయనకు మనసే లేదు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే చూడు, 10 రోజులు కూడా తిరగకుండానే ఏమీ జరగనట్లు ఎలా ఉన్నారో ఏంటో. బహుశా రేపు నేను పోయినా ఇలాగే 2వ రోజు మర్చిపోయి నార్మల్ అవుతారేమో అనిపిస్తుంది. అయ్యయ్యో, ప్రేరణ వచ్చే టైం అయింది, దానికి స్నాక్స్ రెడీ చేయాలి. అంతటితో స్లీపీతో చెప్పుకున్న కథ అయిపోయింది. కొన్ని లైన్లు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత లైన్లు చదవసాగింది సుభద్ర. ఏమిటో ఈ జీవితం చాలా చిత్రంగా మొదలైంది. ఎలా అంతమవుతుందో నాకు తెలియటం లేదు. చాలామంది దృష్టిలో నేను చాలా అదృష్టవంతురాల్ని. పెద్ద డాక్టర్ నా భర్త, కెనడాలో జీవితం, బోలెడంత డబ్బు, బంగారం లాంటి కూతురు. కానీ ఒక్కసారి నా జీవితంలోకి వచ్చి నాతో ప్రయాణం చేస్తే తప్ప ఈ జీవితంలోని లోటు, నేను కోల్పోయిన విలువైన జీవితం, అమూల్యమైన సమయం, నాకు కనుచూపు మేరలో లేని స్వేచ్ఛ అర్థం కావు. ఒక ఆడదానికి కష్టాలు అంటే భర్త తాగుపోతూ తిరుగుపోతూ శాడిస్టు అయి కొట్టి తిట్టి హింసించడమే కాదు, తనకు ఎలాంటి లైఫ్ కావాలో అలాంటి లైఫ్ పొందలేకపోవటం కూడా విషాదమే. పొందిన జీవితంలో కొన్నైనా ఆనందాన్నిచ్చే సంఘటనలు ఉండాలి. నాకేమున్నాయి అని వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా శూన్యమే కనిపిస్తుంది. ఇది విషాదమా, నిర్లిప్తత నాకు తెలియదు.
కానీ నా ఈ 20 ఏళ్ల వైవాహిక జీవితంలో నేనేం పొందాను, ఏం కోల్పోయాను అని లెక్క వేసుకుంటే కోల్పోయినవే చాలా కనిపిస్తాయి. పొందింది కేవలం ప్రేరణ మాత్రమే. నాకెందుకో బతకాలని లేదు. ప్రేరణ పెద్దదైంది, చదువు పూర్తి చేసుకుంది. దానికి నేను చిన్నప్పటి నుంచి బలవంతంగా నూరిపోసినందుకేమో చాలా చిత్రంగా, నేను ఏమాత్రం ఊహించని విధంగా భారతదేశపు కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు అనే అంశం మీద పరిశోధన చేస్తానంది. నాకు ముందు మతిపోయింది. నేనేం వింటున్నానో నాకు అర్థం కాలేదు. అర్థమయ్యాక ఎందుకే ఈ నిర్ణయం తీసుకున్నావు అని అడిగాను. ఏం లేదు మమ్మీ, నువ్వు వస్తమాను మా దేశం, మా ఊరు, మా నాన్న, మా అత్తయ్య, ఇంకా కంది పచ్చడి అంటూ ఏవేవో చెప్తావు కదా, ఏదో మనసు తడి అంటావు. అవన్నీ డీప్గా స్టడీ చేయాలనుకుంటున్నా. 1 ఇయర్ ఇండియా మొత్తం తిరిగి అక్కడి లైఫ్ స్టైల్, రిలేషన్స్ అన్నీ చూడాలని ఉంది అంది. మధ్య మధ్యలో తప్పులు మాట్లాడిన మంచి తెలుగులో తను అనుకున్నది చెప్తుంటే ముచ్చటగా చూస్తూ డాడీ ఒప్పుకుంటారా అన్నాను. అది నిర్లక్ష్యంగా నవ్వి ఐ యామ్ మేజర్, ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంది. ఒక్కసారిగా దాన్ని గట్టిగా కౌగిలించుకొని గిరగిరా తిప్పేయాలనిపించింది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.